శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాసులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి పురుషులకు సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థానాల మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే, సూర్యుడు 6వ స్థానంలో మొదటి భాగంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. తదనంతరం 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు 4, 5 స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు మట్టుకు 6, 7, 8 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 5వ స్థానంలో మీనరాశికి అధిపతి. అలాంటి రాశ్యాధిపతి 5వ స్థానంలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. మీకు చాలా విషయాలలో కలిసి వస్తుంది. శుక్రుడు 8వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 12వ స్థానం ప్రతికూలం, కేతువు 6వ స్థానంలో అనుకూలం. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. వీటి యొక్క ఫలితాలను గనక మనం చూసినట్టయితే, 17వ తారీఖు వరకు సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు చాలా యాక్టివ్గా పనులు చేస్తూ ఉంటారు. శారీరకంగా సంతృప్తిగా ఉంటారు. మానసికంగా ఒక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళతారు. శత్రువులపై విజయాన్ని పొందుతారు. ఉద్యోగంలో, వర్క్ ప్లేస్లో మీకు చాలా సంతృప్తి ఉంటుంది. హైఅప్స్తో అనుకూలంగా ఉంటారు. వాళ్ళ యొక్క ఆదరణ మీకు బాగా లభిస్తుంది. ఇక 17 తర్వాత 7వ స్థానంలోకి వస్తున్నాడు కనుక కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. మంచి అవగాహనతో మీరు ముందుకు వెళ్ళండి.
చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి విద్వేషాలు పెంచుకోకుండా కొంత ఆలోచనతో మీరు స్టెప్స్ తీసుకోవడము 17 తర్వాత అవసరము. ఇక కుజుడు ముఖ్యంగా అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి లోపల అనవసరమైనటువంటి చర్చలకు ఆస్కారం లేకుండా సమస్యను ప్రారంభంలోనే పరిష్కార మార్గాలను వెతకండి. తద్వారా మీకు సంతృప్తి ఉంటుంది. వాహన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే పిల్లల విషయంలో మీకు ఒక రకంగా గురువు యొక్క అనుకూలత బాగా ఉంది, పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు గనక సంతానం విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి మీరు చేయవలసినటువంటి అన్ని ప్రయత్నాలను చేస్తారు, అందులో సఫలీకృతులవుతారు. ఉన్నత విద్యకు బాగా అవకాశం ఉంది. పోటీ పరీక్షల లోపల మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగంలో అన్ని సమస్యలను కూడాను సమర్థవంతంగా మీరు ఎదుర్కొంటారు. పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యాపారాలు బాగా లాభిస్తాయి. ఇకపోతే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. జన్మస్థానంలో శనైశ్చరుడు మీరు డబ్బు ఇచ్చేటప్పుడు కానివ్వండి, డాక్యుమెంటేషన్ విషయంలో కానివ్వండి, సంతకాలు చేస్తున్నప్పుడు కానివ్వండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే గురువు యొక్క అనుగ్రహం మీకు బాగా ఉంది, రాస్యాధిపతి యొక్క అనుగ్రహం గనక శని ప్రభావము కొంత తగ్గే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో కలిసి వస్తుంది, పిల్లల విషయంలో కలిసి వస్తుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసంలో ఉద్యోగం లభిస్తుంది. సంతానం విషయంలో ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. శుభవార్త. ఇకపోతే కొన్ని ఖర్చులు, విలాసవంతమైనటువంటి విషయాలపై ఖర్చులు పెడుతుంటారు. లగ్జరీస్ కొరకై మీరు ఖర్చులు పెట్టడం మూలకంగా కొన్నిసార్లు డబ్బు చేతిలో ఉండకపోవడం అనేటువంటిది మీకు అనుభవంలోకి వస్తుంది. దాన్ని కొంత నియంత్రించుకోండి. ఇకపోతే శ్రమ మట్టుకు ఎక్కువగా ఉంటుంది. జన్మస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. దానికి అనుగుణంగా విజయాలు ఉన్నప్పటికీ శ్రమించవలసినటువంటి మాసం. విదేశీ ప్రయాణాల మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి. ఇకపోతే ఆరోగ్యంపై మనసు నిలిపి రోగ నిర్ధారణ కొరకై మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రారంభంలోనే వాటికి చికిత్సలు కానివ్వండి, వైద్యపరమైనటువంటి సలహాలను తీసుకోవడం మూలకంగా వాటిని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా ఆరోగ్యపరంగానే ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే సూచనలు. వ్యాపారము దినదినాభివృద్ధిగా కొనసాగుతుంది. మంచి కస్టమర్లు దొరుకుతారు. మంచి వ్యాపారము, అందులో మీకు మంచి అవగాహన కూడాను పెరిగేటువంటి సూచనలు ఈ మాసంలో కనబడుతున్నాయి. పిల్లలు మంచి స్థాయిలో నిలవడం మూలకంగా మీకు ఒక రకమైనటువంటి ఆనందం ఈ మాసంలో కనబడుతుంది. ప్రయత్నాలు అన్నీ కూడాను సఫలీకృతమవుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే పని భారం పెరగడం మూలకంగా మీరు కొంత ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యము ఓవరాల్గా బాగానే ఉన్నప్పటికీ దానిపైన మీరు మనసు నిలపడం చాలా అవసరము. ఆస్తుల విషయంలో పెట్టుబడులు పెడతారు. విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలకు మీకు అనుకూలమైనటువంటి మాసం. అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశిలో జన్మించినటువంటి పురుషులకు ప్రత్యేకంగా సెప్టెంబర్ మాసంలో చదువుకునేటువంటి విద్యార్థులకు బాగా అనుకూలిస్తుంది. సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలలో మీకు అనుకూలంగా ఉంది. ఓవరాల్గా మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఆలస్యం కూడాను ఒక పక్కన కనబడుతుంది. నిర్లక్ష్యం చేయకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకున్నట్టయితే
సహనంతో వ్యవహారం చేసినట్టయితే చాలా విషయాలలో మీకు అనుకూలంగా ఉంది. ఈ మాసం సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే, ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం కనుక సూర్య భగవాను మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుడిని మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి.
తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.